నా పేరు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, చిల్కానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని. మరి ఈరోజు ఏదైతే మా కేసీఆర్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు బంధుకి సంపూర్ణంగా మద్దతు తెలపాలన్న విషయానికి మరి చిల్కానగర్ డివిజన్ నుంచి ప్రతి ఇంటి నుంచి ప్రతి కార్యకర్త కూడా మరి రైతుకి ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పేసి ముందుకొచ్చి మరి ఈ బంద్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలన్న ఉద్దేశంతో మరి ప్రతి ఒక్కరూ ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నారు. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదో మరి ఈరోజు రైతే రాజు, రైతు ఉంటేనే దేశం పరిపూర్ణంగా సంపూర్ణంగా సుభిక్షంగా ఉంటుందన్న నినాదాన్ని తీసుకొని ముందుకెళ్తున్న తరుణంలో మరి రైతుకే గడ్డుకాలం క్రియేట్ చేసే విధంగా, రైతునే ఇబ్బంది పెట్టే విధంగా ఏదైతే వాళ్ళు బిల్లులు ప్రవేశపెడతా ఉన్నారో దానికి సంపూర్ణంగా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఇక్కడ ఏది ఏమైనా సరే రైతే రాజు అన్న టైప్లో ఉంటేనే దేశం కానీ ప్రపంచం కానీ సుభిక్షంగా ఉంటుందన్నది ఏదైతే కేసీఆర్ గారు ఒక పక్కన మరి తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకాలు పెట్టి రైతులకు ఏదైతే మంచి చేస్తూ పోతా ఉన్నారో మరి ఆ రైతు బంధు పథకాన్ని ఆదర్శంగా తీసుకొని ఎన్నో రాష్ట్రాలు కూడా కేసీఆర్ గారిని అభినందిస్తూ ముందుకు పోతున్న తరుణంలో మరి బీజేపీ ప్రభుత్వం మాత్రం కేవలం రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా కార్పొరేట్కి ఏదైతే కార్పొరేట్ కల్చర్ ఉన్నదో కార్పొరేట్ వ్యవస్థకి రైతులు సంపాదించిన రైతులు ఏదైతే చేసిన ధాన్యాన్ని తీసుకుపోయి వాళ్ళ కట్టబెట్టే విధానాన్ని ఏదైతే చేస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్తా ఉన్నాము. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఎట్లా అయితే ఊవెత్తున ఊగిందో మరి అదే విధంగా ఖచ్చితంగా ఈ బీజేపీ ప్రభుత్వం చేసే లెక్కలని పసిగడతా ఉన్నాము, చూస్తూ ఉన్నాము, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఈరోజు డైరెక్ట్గా రైతుల మీదనే అటాక్ చేసే విధంగా, రైతులనే ఇబ్బంది పెట్టే విధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నదో అది ఇమీడియట్గా వాళ్ళు ఉపసంహరించుకోవాలి. ఆ బిల్లును వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పి రైతులకు నచ్చే విధంగా మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఎందుకంటే రైతులు ఏదైతే ధాన్యాలను తీసుకొని షెడ్డుకు వస్తారో వాళ్ళకు ధరలు ఇచ్చే విధంగా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో ఆ కల్చర్ కూడా పోతుంది. అది కాకుండా ఓన్లీ కార్పొరేట్ వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టిన ధరలే కొనుక్కోవాలని చెప్పే విధంగా వాళ్ళకు రైతులకు ఇబ్బంది చేస్తే కనుక, రైతే నిజంగా చాలా ఇబ్బంది పడితే కనుక దేశం కాదు ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి నేను మోడీ గారికి ఏదైతే బీజేపీ రాష్ట్రాలలో బీజేపీ ఉన్న ప్రభుత్వాలందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాము, మీరు రైతులకు ఇబ్బంది పెట్టకండి. రైతులు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. రైతు కనుక కన్నీళ్లు పెడితే ఏ రాష్ట్రమైనా సరే నాశనం అయిపోతుంది. కాబట్టి మీ ద్వారా తెలియజేసేది ఒకటే, ఇప్పటికైనా మీరు సవరించుకోండి, మీ బిల్లుని ఉపసంహరించుకోండి, రైతులకు ఇబ్బంది పెట్టే విధంగా చేయకండి అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాము. ఒక్కటే మేము చెప్పేది, ఏదైతే అహర్నిశలు కేసీఆర్ గారు రైతుల గురించి ఆలోచిస్తూ ఉన్నారు, రైతుల గురించి ప్రవేశపెడతా ఉన్నారు, రైతు బంధు స్కీమ్ అని చెప్పేసి రైతులకు ఏదైతే డైరెక్ట్గా వాళ్ళకి అకౌంట్లలో డబ్బులు వేస్తూ ఉన్నారో మీరు ఆ విధంగా చేసే ప్రయత్నం చేయండి. మా కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకోండి, లేదు అనుకుంటే మా కేసీఆర్ గారి సలహాలు తీసుకోండి. కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చిన విధానాలు మీరు ఏవైతే కనుక రైతులపైన రుద్దే ప్రయత్నం చేస్తే మళ్ళొక్కసారి ఏదైతే తెలంగాణలో ఉద్యమం చేసినామో ఆ రకంగా భారతదేశం మొత్తంలో కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు దేశం అంతటా కూడా ఇదే రకంగా ఉద్యమం చేసి మరి రైతులకు అండగా ఉంటామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, సుభాష్ అన్న నాయకత్వం, సుభాష్ అన్న నాయకత్వం, జై తెలంగాణ. ఈ ఒక్క రోజు 3 గంటల దాకా షాప్ తెరవకండి ప్లీజ్. రిక్వెస్ట్ డిమాండ్ గా అందరూ